దీంతో ఉసిరికాయలను తెంపొచ్చు. అరే దుర్మార్గుడా, కర్రతో సింహం తోకగల కోతిని పట్టుకొని కిందకి లాగి భూమ్మీద పడేశావే. అయ్యయ్యో, తెలియక జరిగింది. నిలబడొద్దు, అది నిన్ను చూసింది. నేను కరవడానికి రాకముందు ఎక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపో. నేను ఉసిరికాయలు తీసుకొస్తాను. ఈ ఉసిరికాయ తిను. ఏంటి బూరా ఇలా చేశావు? నే కావాలని చేయలేదు టోరీ, అంతా నా రాత. ఇకపై నువ్వు ఒకే ప్లేసులో ఉండడం చాలా రిస్క్. ఏమంటున్నావు? ఎప్పటికైనా సింహం నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేస్తాడు. వచ్చాడంటే నీ పనంతే. అయ్యయ్యో, నాకు చాలా భయమేస్తుంది టోరీ. వాడి కంట్లో పడకుండా నువ్వెక్కడికైనా పారిపో. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఉండు, ఏదో శబ్దం వస్తుంది. వాడొస్తున్నట్లున్నాడు. ఇక్కడ్నుంచి పారిపో. కొన్ని రోజులు పులిగుహ దగ్గర ఉండు. నేను ఉసిరికాయలతో అక్కడికే వస్తాను. ఏమైంది టోరీ? నువ్విక్కడ దాక్కున్నావని విషయం సింహన్కి తెలిసిపోయింది. ఒక వారంగా పరిగెడుతూనే ఉన్నాను. ఇకపై పరిగెత్తలేను టోరీ. మాట్లాడుకో. ఇదిగో, ఇది తింటూ సింహం గుహ దగ్గరికి పరిగెత్తు. అక్కడ కలుస్తాను. బూరా, ఇంక నువ్విక్కడుండకు. సింహన్ ఇక్కడికి వచ్చేస్తున్నాడు. పరిగెత్తు. కొన్ని రోజులు నువ్వు కొండల్లో దాక్కో. అయ్యో, నేను చచ్చాను. ఇంకా నువ్వు పరిగెత్తకుండా ఇక్కడే ఉన్నావా? ఎందుకు పరిగెత్తాలి? నేనెక్కడున్న విషయం సింహానికి తెలీదుగా. నీకోసం వాడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు. నువ్వు మాట్లాడకుండా పరిగెత్తు. చాలా రోజులుగా నేను అక్కడికిక్కడికి పరిగెత్తునే ఉన్నా. అది నువ్వు వాణ్ణి చెట్టు మీద నుంచి కింద పడేయడానికి ముందు ఆలోచించాలి. పరిగెత్తు. ఇంకా ఎన్ని రోజులు ఇలా పరిగెత్తునే ఉండాలి టోరీ? 3 మాసాలు గడవడానికి ఇంకా 4 రోజులే కదా ఉంది. తర్వాత నీకు ప్రాబ్లమే ఉండదు. నేను రోజులు లెక్క పెడుతూనే ఉన్నాను. ఇంక నువ్వు టైం వేస్ట్ చేయకుండా చిక్కు క్లినిక్ దగ్గరికి వెళ్ళు. నా పరిస్థితి చూసావా? ఎవరో తరుముకొస్తున్నట్లే ఎప్పుడు అనిపిస్తుంది. ఈ అడవిలోని పరిగెత్తిన చోటేలేదు. ఈ రోజుతో 3 మాసాలు గడుస్తూ ఉన్నాయి. ఈ 3 నెలల్లో నీ బరువు ఎలా తగ్గావో చూసావా? అవును చిక్కు, ఇప్పుడు నేను బాగా పరిగెత్తగలుగుతున్నాను. నీ చేతులు కాళ్ళు కూడా బాగా ఫ్రీగా ఉన్నాయి కదా? అవును. అది నీకెలా తెలుసు? తెలుసు. ఈ 3 మాసాలుగా నువ్వే కదా వేటాడుకుంటున్నావు. అవును. అప్పుడు నేను పరిగెత్తించి సింహన్ నీకు మంచిదే కదా చేశాడు. అవును చిక్కు, కానీ ఆ సింహనంటే నాకు భయం పోవడమే లేదే. ఇకపై వాణ్ణి చూసి నువ్వు భయపడక్కర్లేదు. ఏ, వాడు నన్ను మర్చిపోయాడా? ఎందుకంటే నువ్వు కర్ర పెట్టి లాగింది సింహాన్ని కాదు, టోరీ దాచిపెట్టిన ఒక చెత్త మూటని. ఏం చెప్తున్నావు చిక్కు? అవును బూరా, నిన్ను భయపెడితే గాని నువ్వు పరిగెత్తవని నేనే కావాలని అలా చేశాను. ఇప్పుడు నువ్వు ఫిట్గా అయ్యావు చూడు. ఓరి దుర్మార్గుడా, నువ్వు ఉసిరికాయలు కోసేటప్పుడు నేనే ఆ చెత్త కుప్పని కిందకి లాగి భయపెట్టి నేను పరిగెత్తించాను. ఈ 3 నెలలు నాకెంత టెన్షన్. ఇప్పుడు నేను బాగా పరిగెత్తగలను. ఇప్పుడు నాకు దొరికావా నీ పనంతే. చిక్కు, కాపాడు.